ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖలో కాశ్మీర్ అందచందాలు, ఆ సెలయేర్లు, ఆ మంచు పర్వతాలు చూడాలంటే విశాఖ ఎక్స్పో 2025 రావాల్సిందే. నిజంగా ఎక్స్పో 2025లో కాశ్మీర్ సెట్లో అయితే మట్టికి నిజంగా ఈ సందర్శకులు నిజంగా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే కాశ్మీర్లో ఏ విధంగా అయితే ఈ మంచు పర్వతాలు ఉంటాయి, ఏ విధంగా అయితే మంచు పడుతుంది, అలాగే ఆ వాటర్ ఫాల్స్, సెలయేర్లు, ఆ శబ్దాలు ఒరిజినాలిటీగా నిజంగా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అయితే ప్రధానంగా ఈ కాశ్మీర్ సెట్లో ఏ ఉంటాయి, ఏ విధంగా లోపల వీళ్ళంతా ఈ నిర్వాహకులు అమర్చారు అని చెప్పి మనం కూడా చూద్దాం రండి. నా పేరు చాన్ అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఈ కాశ్మీర్ సెట్ అది కూడా మేము ఎక్కడ రియల్గా చూడకపోయినా అలా కంటికి కనిపించేటట్టుగా క్లియర్గా బాగా చూపించారు. మేము ఫ్యామిలీతో పిల్లలతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. మేము చాలా బాగుంది చూడడానికి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది రావడం థర్డ్ టైం అండి, ఇది రావడం కూడా పిల్లలు తీసుకొని రావడం వల్ల. ఈ వాటర్ ఫాల్స్ అది చూస్తే నిజంగా ఒరిజినల్గా ఉందండి. అది అసలు మామూలుగా ఏ అరకులో ఎక్కడ చూసినా ఇంత ఒరిజినల్గా కనబడదు, ఏదో ఎక్కడో దారిలాగా కనబడుతుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా రియల్గా బాగుందండి. ఎక్సలెంట్, ఫుల్ హ్యాపీ, చాలా బాగుంది సార్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అండి. మేము పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. నా పేరు రోషన్ అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాం. మా పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఎంజాయ్మెంట్ బాగుంది. అంటే మా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంత అందాలు చూడాలంటే ఇంత డబ్బులు పెట్టుకొని వేరే దేశాలు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ చాలా బాగుంది. పిల్లలతో ఫుల్ ఎంజాయ్గా ఉంది. ఇది మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం మా పిల్లలతోటి. వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కాశ్మీర్ అందాలు అయితే చాలా చక్కగా నీట్గా బాగా చూపిస్తున్నారు. చాలా బాగున్నాయి. ఇంకా ఫుల్గా వచ్చే జనాలకు కూడా బాగా అనిపిస్తుంది. ఇక్కడ తర్వాత ఫిష్ ఎక్వేరియం కూడా బాగుంది. ఆ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలకి. ఫొటోస్ అవి చాలా బాగుంది. కాశ్మీర్కి వెళ్ళే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అంత కష్టపడి వెళ్ళాలంటే అవ్వదు, కానీ ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు పిల్లలతో ఎంజాయ్ చేయడానికి. చాలా బాగుంది, చాలా బాగుంది. న్యాచురల్గా వాటర్ ఫాల్ ఉంది. మన అరకుకి వెళ్ళినా ఇంత అందంగా కనిపించదు. మన పిల్లలతో కూడా రిస్క్ అంత దూరం. ఇక్కడ కానీ చాలా ఫొటోస్ దిగడానికి కానీ పిల్లలు ఎంజాయ్ చేయడానికి కానీ చాలా బాగుంది. చాలా అందంగా ఉంది. చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. నా పేరు తేజస్విని. మేము మా ఫ్యామిలీతో వచ్చాము. పిల్లల్ని పట్టుకొని ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇక్కడ కాశ్మీర్ సెట్ అనేది వేశారు. అది చాలా చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు. నిజంగా కాశ్మీర్ అంటే ఈ పిల్లలతో ఇప్పుడు మేము వెళ్ళలేం, కానీ రియల్ కాశ్మీర్ ఇక్కడ చూసినట్టు అనిపించింది మాకైతే. ఓకే, వాటర్ ఫౌంట్ అనేది చాలా బాగుంది. అక్కడ పక్కన స్నో వరల్డ్ కూడా పెట్టారు, అది కూడా చాలా బాగుంది మాట. చాలా బాగున్నాయండి. బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఓకే, నా పేరు స్వప్న. మేము ఇప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చాం కదా, కాశ్మీర్ ఎగ్జిబిషన్. ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఉంటుంది ఏంటంటే స్నో వరల్డ్, నిజంగా అక్కడ ఉన్నట్టు బాగుంది. ఇంకా ఇక్కడ యాపిల్ ట్రీస్ కానీ అక్కడ వాటర్ ఫాల్ కానీ చాలా బాగుంది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మా ఫ్యామిలీతో వచ్చాను, మాకైతే చాలా నచ్చింది. హలో, నా పేరు గణేష్. మేము ఇప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చాం, కాశ్మీర్ ఎగ్జిబిషన్కి. ఇక్కడంతా సేమ్ అక్కడ ఎక్స్పర్ట్స్ మీరు ఎలాగ ఉంది, ఇక్కడ కూడా సేమ్ యాస్టేజ్ అలాగే ఉంది. ఈ లోపల స్నో వరల్డ్లో వచ్చిన వెంటనే ఈ మంచు అది ఎలాగ ఉంటుంది, సేమ్ యాస్టేజ్ అలాగే ఉంది. నడుచుకుంటూ వెళ్తుంటే కూల్గా, ఆ పక్కనేమో వాటర్ ఫాల్స్, రియల్గా ట్రీస్ అన్నీ ఉన్నట్టు. ఈ యాపిల్స్ అయితే ఫ్రంట్ యాస్టేజ్ రియల్ యాపిల్స్ లాగే ఉన్నాయి. చాలా చాలా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సూపర్. మంచు కొండలో మేము ఆ ఫొటోస్ తీయించుకున్నప్పుడైతే నిజంగా మంచు కొండల్లో ఫొటోస్ తీయించుకున్నట్టు అనిపించింది నాకు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. రియల్లీ గుడ్. థ్యాంక్ యూ. చాలా ఎక్స్పెన్సివ్ షో. సుమారుగా 2 కోట్లు వెచ్చించి మనం ఈ ప్రదర్శనలో ప్రప్రథమంగా పెట్టడం జరిగింది. ఇది భారతదేశంలో రెండోసారి.
అది మన విశాఖ నగరం రావడం నాకెంతో ఆనందం. ఎందుకంటే నాకు గత 30 సంవత్సరాలుగా విశాఖ నగరంలో ఎగ్జిబిషన్ నిర్వహించడం ఆనవాయితీ. ప్రతిసారి ఏదో కొత్తను నేను పెట్టు వస్తూ ఉంటాను. దీంట్లో భాగంగానే ఈసారి కాశ్మీర్ అందాలను కూడా ఈ ప్రదర్శనలో మనం ప్రప్రదంగా చూపిస్తూ ఉన్నాము. అంటే మినిమం టెంపరేచర్ తోటి ఈ షోని మనం రన్ చేస్తూ ఉన్నాము, కాశ్మీర్ షోని. అంటే ఈరోజు పొద్దున్నుంచి సాయం దాకా కష్టపడి ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు మానవుడు ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న సాయం దాకా కష్టపడుతూనే ఉంటాడు. వాళ్ళు స్వేచ్ఛ తీరేదాని కోసం ఎక్కడో బీచ్ రావడం లేకపోతే ఇలాంటి ప్రదేశాలకు పోవడం ఆనవాయితీ. ఇప్పుడు వేసవి హాలిడేస్ స్టార్ట్ అయిపోతా ఉన్నాయి, కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లలందరూ కూడా ఎంతో ట్రస్ట్కు లోనై వాళ్ళ చదువుకోవటం, వాళ్ళ ఎగ్జామ్స్ అని అయిపోయిన ప్రతి ఒక్కరు ఫ్రీ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక వినోదాన్ని, ఒక విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫిలిప్పీన్ దేశంలో అయితే మన ఈ ఎడ్యుకేషన్ ఇది, ఈ మార్మెట్ షో అనేది ఏదైతే ఉందో, ఈ మార్మెట్ షో అంటారు దీన్ని, ఈ మార్మెట్ షో ఏదైతే ఉందో ఇది వాళ్ళకు ఒక క్లాస్గా చెప్తారు స్కూల్స్లో. వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు జీవనోపాధి పొందేదానికోసం ఈ విధమైన క్రీడలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాటిని మేము ఫస్ట్ టైంగా మేము దుబాయ్లో చూడటం జరిగింది. ఆ ప్రదర్శన చూసిన తర్వాత ఈ విధంగా మన భారతదేశంలో పెడితే బాగుంటుందనేసి ఈ ఉద్దేశంతో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.